చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, నిన్నే అడుగుతున్నా. కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? చెప్పాలి కదా. ఏమంటారు ఇదివరకు ఘటోత్కచుడు సినిమాలు అనేది అస్మదీయులు తస్మదీయులు. కూర్చున్నది ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మనసు నిండా దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అడిగే ప్రశ్నలు కూడా. ఏమంటాడు, మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి ఎందుకు కమిషను? డ్యామిట్ కథ అర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు CBI డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాలలో ఒక ముగ్గురిని పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డ్యామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు, నాకు CBI చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది. ఎవరెవరైతే పాపానికి ఒడిగట్టారో పేర్లు చెప్పింది. మీకు తెలుసు, గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి. ఆ పేర్లలో ఇంత హైందవ మతానికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే జగన్ నువ్వు విషం చెమ్ముతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా దాంట్లో దోషి కింద? మొన్న మీటింగ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఎవరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుని కల్పిస్తాడా? కూర్చుని కల్పించాడు, నేను చెప్పానా? ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కింద టీటీడీలో ఉద్యోగస్తులు కలిపారని చెప్పాను. నేను ఎక్కడ ముఖ్యమంత్రి కలిపాడని చెప్పలేదా అంటాడు. ఇప్పుడేమో విషయం మళ్ళీ చంద్రబాబు 4 ఆగి ఉంటాడు. ఏమయ్యా, ఏం మాటలయ్యా, మనిద్దరం దొంగతనాన్ని కూడబలుకుని చేయాలి కానీ ఇదేంటయ్యా అని చెప్పాను. మరి మళ్ళీ కలిపేశారని మాట్లాడతాడు. ఇవాళ దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ఉందా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ముఖ్యమంత్రి గారు లేడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా దోషి కింద. ఎండోమెంట్స్ మినిస్టర్ లేడు కదా. నాటి ఎండో మినిస్టర్ ఎలంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడా? లేడు కదా. లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఉన్నారా? లేరు కదా. లేదా టీటీడీ చైర్మన్ ఉన్నారా? టీటీడీ ఈఓ, జేఈఓ ఎవరున్నారు? సిబిఐ నాయకత్వంలో సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి 2 అధికారులు కూడా దాంట్లో ఉన్నారు కదా. వారు
మీరు చెప్పేటువంటి ఈ విషమే, ఈ పాపమే, ఈ అపచారమే జగన్ గారికి మీరు ఆపాదించేట్టు మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు కదా. మరి దాంట్లో జగన్ గారు ఎందుకు ముద్దాయి అవ్వలేదు? ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు అవ్వలేదు? వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు అవ్వలేదు? నాటి ఈవో సింగాల్ గారు ఎందుకు అవ్వలేదు? ముద్దాయిలు అవ్వలేదు కదా. అయ్యారా? ధర్మారెడ్డి గారు ముద్దాయి అయ్యాడా? అవ్వలేదు కదా. ఆయన మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు? నేను ఒక ముఖ్యమంత్రిగా అవ్వగానే ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేసుకున్నాను, వెంటనే టీటీడీ ఈవోని ఏర్పాటు చేసుకున్నాను. శ్యామలరావు అద్భుతమైన ఆఫీసరు. శ్యామలరావు ద్వారా పెట్టి నెయ్యి పట్టుకున్నాను, లడ్డు బాగోలేదని చెప్పి నెయ్యి చేయమని చెప్పాను, నెయ్యి ప్రక్షాళన చేయమని చెప్పాను, కొండంతా 7 కొండలు కడిగే శుభ్రంగా అని చెప్పాను అని చెప్పాడు. ఏడి శ్యామలరావు? కొండ మీద లేడే, వచ్చి మంగళగిరిలో పడ్డాడేంటి? ఏమయ్యాడు? ఏమయ్యాడన్నా అంటే బహుశా నేను అనుకుంటున్నాను. అతనేం చెప్పాడు? 13వ తారీఖు మీరు 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, 13వ తారీఖు కొండకెళ్ళారు, 15వ తారీఖు టీటీడీ ఈవోగా అతను వేశారు, అతను ఛార్జీ తీసుకున్నాడు. 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నేను శాంపిల్ టెస్ట్ చేయించాను, నాకు తేడా కనపడింది, ఆ తేడా కనపడింది నేను పక్కన పెట్టాను 4 ట్యాంకులు. 4 ట్యాంకులు పక్కన పెట్టి నేను శాంపిల్ పంపించాను, ఎన్డీడీబీకి పంపించాను, ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించాను. ఆ ఎన్డీడీబీ ల్యాబు నాకు రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్ ప్రకారం దీంట్లో వనస్పతి అంటే వెజిటబుల్ వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని చెప్పి చెప్పింది, అందుకని 4 లారీలు పంపించేశాను అన్నాడు. ఆయన చెప్పటమే కాకుండా ఆయన కొవ్వని అనలా, జంతువులు కొవ్వని అనలా, వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పాడు. కలిస్తే ఇక్కడ ఉన్నారు, వారు ఇక్కడ ఉన్నారు, లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు, నారా లోకేష్ గారు. వారిది ఎన్నో తారీఖు అండి? ఇది తారీఖు లేదా? వారి ట్వీట్, అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్. చూడండి ఎంత చక్కగా ఆ పదకూర్పు, వాళ్ళ సంస్కారం, వారి అమ్మగారు నాన్నగారు నేర్పిన సంస్కారం. ట్విట్టర్లో అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్ కమిషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడు. అడ్డంగా దొరికిపోయేసరికి ఫేక్ జగన్ తన ఫేక్ ముఠాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. జంతువుల కొవ్వు కలిపిన నీ ఏఆర్ డైరీ, వినండి సార్, జంతువుల కొవ్వు కలిపిన నీ ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4 టీటీడీ తిప్పి పంపింది. అదే ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇదే సీఎం ఈవో చెప్పారు, మీ పాపం పండింది. ట్యాగ్ చేశాడు, ఎట్ ది రేట్ ఆఫ్ జగన్. శ్రీవారి జోలికి వెళ్ళావు, చేయకూడని పనులన్నీ చేశావు, ఇప్పటికే నీకు ప్రజాకోర్టులో శిక్ష పడింది, ఇక న్యాయస్థానం దేవుడి కోర్టులో శిక్షలకు రెడీగా ఉండు. ఇది వారి భాష. అంటే 4 ట్యాంకులు పంపామని జబ్బలు దొరుకుని చెప్పాడు. మేము పంపాం 4 ట్యాంకులు వెనక్కి పంపాం, ఏఆర్ డైరీ 4 అని. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏమని? జంతువుల కొవ్వు మళ్ళీ కాదు, ఏ ఇంగ్రీడియంట్స్ అండి, ఏంటిది అది? కాదుగా, నాసిరకం ఇంగ్రీడియంట్స్. అంటే నెయ్యి కాకుండా, అంటే ఆవు నెయ్యితో కాకుండా జంతువుల కొవ్వు నాసిరకం ఇంగ్రీడియంట్స్తో లడ్డూలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మేము దాన్ని 4 లారీలు వెనక్కి పంపామన్నాడు. సిట్ ఏదండి? సిట్టు పేజ్ ఎక్కడ ఉండాలి? ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ సిట్టు అంటే నీకెక్కడదని అంటున్నారు మీరు, నాకెక్కడది ఏంటండి? మరి నేను లోకేష్ వాళ్ళ ఆఫీస్లో తెచ్చుకున్నా, లోకేష్ దగ్గర ఉందని చెప్పాడుగా, 35వ పేజీలో ఉందని.
అక్కడ ఎవరన్నా పట్టుకుంటే ఇస్తారు, ఏం పెద్ద విషయం ఉంది. లోకేష్ గారు చెప్పాడుగా 35వ పేజీలో ఉంది ఏదో అని, ఇది 44వ పేజీలో ఉంది. ఇది దాంట్లో ఏం చెప్తారంటే, ది అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్. లోకేష్ గారు చెప్పారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మెస్సర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ were resupplied to TTD in the supply orders of Messrs. Vaishnavi Devi Supply Specialities Private Limited and TTD accepted the same. చూడండి, 4 కొవ్వు లారీలు, జంతువుల కొవ్వు లారీలు 4ని పట్టుకున్నాము, వెనక్కి పంపించామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంపిస్తే చెప్తే, ఆ ఏఆర్ డైరీలు 4 లారీలు వేరే పేజీలో ఉంది సిట్లో. ఇంకోటి ఈ 44 కాకుండా ఆ 4 లారీలు కొవ్వు, జంతువుల కొవ్వు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు చెప్పినటువంటి ఆ 4 లారీల జంతు కొవ్వు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? కొండమేంచి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళినాయి. వైష్ణవి డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళినాయి అంటే, బోలే బాబా వాడు వైష్ణవేదేవి దగ్గరే కొన్నానని చెప్తున్నాడు. బోలే బాబా వాడే, ఇంకెవరు కాదు, ఏఆర్ డైరీ వాడు. ఏఆర్ డైరీ వాడు ఎందుకని అక్కడ పంపించాడు? నాకు వైష్ణవేదేవి వాడు అప్పిచ్చాడో మరి అమ్మాడో, నేను వాడి దగ్గర నుంచి నా పేరు మీద ఇన్వాయిస్ రాసి 4 అక్కడికి పంపించాం. వాళ్ళు వెనక్కి కొట్టారు కాబట్టి అది 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది అనుకుంటా 4 లారీలు. నాకెందుకు రా బాబు, నువ్వు ఇచ్చింది వెనక్కి వచ్చింది, వస్తే డబ్బులు ఇచ్చావండి, అది నువ్వే నీ దగ్గరికి పంపించాను పంపించేశాడు. నెల రోజుల పాటు కాళహస్తిలోని ఒక బంకులో ఈ జంతువులు, మీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టుగా ఈ 4 లారీల వెనక్కి తిప్పబడినటువంటి జంతువుల కొవ్వి ట్యాంకర్లు ఒక పెట్రోల్ బంకులో నెల రోజులు నిల్వ ఉంచి, నెల రోజుల తర్వాత మరి పైన మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుకుంటారో మరి, కుప్పంలో మాట్లాడుకున్నారా లేకపోతే మంగళగిరిలో మాట్లాడుకున్నారా, ఎక్కడ మాట్లాడుకున్నారు మన తెలియదు. మాట్లాడుకోకపోతే మళ్ళీ రావుగా. అయ్యే ట్యాంకర్లు సీలు తీయలేదు, లోపల సరుకు మార్చలేదు, కాదు ఇన్వాయిస్ పేపర్ మాత్రం మార్చి వైష్ణవి డైరీ పేరు మీద కొండ మీదకి వచ్చినాయి, దాన్ని తీసుకున్నారు, లడ్డూల్లో కలిపేశారు, లడ్డూలు తయారు చేసేసారు. ఎవడు పాపాత్ముడు అని అన్నప్పుడు, ఎవడు పాపాత్ముడు చంద్రబాబు నాయుడు గారు? ఎవడు పాపాత్ముడు? ఎవడు మట్టి కొట్టుకుపోతాడు? ఎవడు మట్టి కొట్టుకుపోవాలి? ఎవడు సర్వనాశనం అవ్వాలి చెప్పండి మీరు?